అందరికీ నమస్కారం. ఈరోజు కవాబన్ భాష అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. నా చిన్ననాటి ఫ్రెండ్ ఆయన. కవాబన్ ఆత్మకూరులో అసలు మొదలుపెట్టిందే ఆయన. ఇది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఒక 15 రోజుల నుంచి ఆయన అన్నం కూడా తినడం సరిగా మానేసినాడు. దాని గురించే ఇది చేసుకుంటాం ఆయన నాతో చెప్తుండే ఆయన. అది కంతులెంట కట్టాలా, బండ్లు అన్నీ నిలబడిపోయినాయి, షెడ్లో ఉన్నాయి, కబాబన్ వ్యాపారమే నాది ఇదైపోయింది అని చెప్పి నాతో కలుసుకొని చెప్పేవాడు. 15 రోజుల నుంచి ఆయన దాని మీదనే కృంగి కుసించి ఇదైపోయినాడు ఆయన. దాని గురించి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఇది చేయాలా, బిజినెస్ ఇదైపోయింది చెప్పి దాని గురించి ఆయన స్టోక్ కొట్టి ఇదైంది. ఆయనకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి ఆయనకి చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇటువంటి మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి, వ్యాపారాల గురించి కొంచెం విష ప్రచారాలు చేసి ఇది చేస్తున్నారు. దీని గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. దీని గురించి పైన తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి ఆలోచించి ఆయన అది వ్యాపారంతో ఇది చేసుకుని ఆయన కృంగి కుసించి ఇది అయిపోయినట్టు సార్ ఆయన. దాని గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలా. పాలక వ్యాపారం చేస్తాము. భాష అని మా ఫ్రెండ్ పాలక వ్యాపారం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అతని కింద ఒక 200 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన మేడారం జాతరలో ఈ కబాబన్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల అతను 20-30 బండ్లు ఆగడం జరిగింది. దాంతో మనసానికి గురై అదే హార్ట్ స్ట్రోక్ వచ్చి అతను భయపడి కత్తులు కట్టలేని భయంతో చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా పైన సరైన న్యాయం చేస్తారని, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఏజ్లో ఉన్నారు. తన కుటుంబాన్ని, తన పిల్లలని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నాను. అలాగే ఈ కబాబన్ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుని ఇలాంటి ఎంతోమంది బతికేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాను. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఖవా భాష అని గత 20 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం స్టార్ట్ చేసిందే ఆయన. గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన దగ్గర కనీసం అంటే 100-200 మంది పనిచేసేటోళ్ళు. ఇది వ్యాపారం జరిగిన సంఘటన వల్ల 15 రోజుల నుంచి మనస్తాపానికి గురై ఈరోజు మధ్యాహ్నము గుండె పగిలి చనిపోవడం జరిగింది. దీనికి మీరు ఏమైనా న్యాయం చేయండి. ఎటు వెళ్తుందో సమాజం తెలియడం లేదు. ఇది చాలా ఇది 15 రోజుల నుంచి 15 ఆటోలు 20 ఆటోల వరకు నిలబడి ఉన్నాయి. అన్నీ దాన్ని ఇది చేసుకొని గుడ్డే పగిలి చనిపోయినాడు. కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనిలో మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది బతుకుతున్నారు దీని పైన. దీనికి ఏమేమో తెచ్చి ఇది చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఆత్మకూరు గ్రామం. నేను కబాబన్ వ్యాపారస్తున్నాను. అలాగే మా బావమరిది భాష అని కబాబన్ వ్యాపారం చేస్తాడు. మా బావమరిది అతని పెద్ద సమస్య అతనికి ఏమైందంటే ఈ వ్యాపారం బండ్లల్లో ఇంటికాడ నిలవడం. మేడారం జాతరలో ఇష్యూ జరిగింది. ఇష్యూ జరగడం వల్ల బండ్లల్లో ఇంటికాడ ఆగితే వాడు గుండెవల్లి ఇది అయినాడు. అప్పటి నుంచి గుండెవల్లి ఇది అయినాడు, చనిపోయినాడు. దీని మూలంగా కబాబన్ వ్యాపారానికి మూలకారకుడు అతను. అతని గురించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.